హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వివరాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళైతే చూసుకోవచ్చు. దీంట్లో మనం చూసుకుంటే డిప్లొమా హోల్డర్ వాళ్ళు, అదేవిధంగా 12th పాస్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఐటీ పాస్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది 2023 జనవరి 5 వరకు అయితే మీరు అప్లై అనేది పెట్టుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ అనేది అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎప్పుడైనా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. న్యూ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అంటే ఎంపీసీఎల్ యూనిట్ అనేది ఇక్కడ కాక్రాపర్ అనేది గుజరాత్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన అప్లై అనేది చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఇక్కడ ఐటీ పైన అప్లై అనేది చేసుకుంటే ఎస్టీ టీఎం కేటగిరీ ఇక్కడ 2 అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మిగతా పోస్ట్లోకి అనేది కూడా ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ డిసిప్లిన్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ కేటగిరీ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే నో పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే సొల్యూషన్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. సొల్యూషన్ అనేది ఇక్కడైతే మీరు చూసుకుంటే మిస్టరా మిస్సెస్ అదేవిధంగా మిస్టర్స్ అదేవిధంగా డాక్టర్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫుల్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఆప్షనల్ అండి, మీరు ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ నేమ్ దగ్గరనే మీ ఇన్షియల్ అదేవిధంగా మీ నేమ్ కూడా ఇచ్చేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ జెండర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఆధార్ కార్డ్ అనేది ఆప్షనల్, ఒకవేళ ఉంటే ఫిల్అప్ చేయండి, లేకపోయినా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేషనాలిటీ అనేది ఇక్కడ ఇండియన్ లేదా అదర్ అని ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎంపీసీఎల్లో మీరు ఇంతకుముందు ఇక్కడ సర్వీసింగ్ పర్సన్ వాళ్ళైతే ఎంప్లాయీస్ అయితే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు 1984లో జరిగిన అల్లర్లో మీకు మీ ఫాదర్ వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే డైవర్స్డ్ క్యాండిడేట్ కానీ జ్యుడిషియల్ సపరేట్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎవరంటే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఎంపీసీఎల్ అక్కడ మీరు లోకల్ క్యాండిడేట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఎవరైనా మీరు ఎఫెక్ట్ అయి ఉంటే వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వుకోవాల్సి అయితే ఉంటుందండి. వేరే వాళ్ళకైతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. వేరే వాళ్ళైతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరైతే ఇక్కడ నో అని ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎంపీసీఎల్లో మీరు వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ కాంట్రాక్ట్ కింద లేదా ఏదైనా టర్మ్ బేస్డ్ కింద అయితే మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే యూజర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సపోజ్గా నేను పక్కనైతే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, అదే విధంగా అయితే మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ పక్కన చూసుకుంటే చెక్ అవైలబిలిటీ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అవైలబిలిటీ ఉంటేనే అదైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోగలరు, లేకపోతే మరోసారి అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను, ఈ విధంగా అయితే మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఆ తర్వాత ఒక లెటర్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఏదైనా నంబర్ కూడా ఇక్కడైతే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఆ విధంగా అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈ కింద ఉన్న క్యాప్చా అనేది మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పైన ఫిల్అప్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది రావడం అయితే జరుగుతుంది. అదైతే మీరు యాక్టివ్లో చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ లింక్ పైన మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మీరు చూసుకుంటే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. లాగిన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు లాగిన్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. క్లోజ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు
అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే మీరు చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ క్లోజ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎస్ఎస్సి ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీ స్కూల్ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మోడ్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫుల్ టైం చదివారా, పార్ట్ టైం చదివారా, కరస్పాండెంట్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ రెగ్యులర్ అయితే ఫుల్ టైం అని, ఏదైనా మీరు ఓపెన్ దాంట్లో చదివి ఉంటే ఇక్కడ పార్ట్ టైం అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు 10th ఎప్పుడు ఎంటర్ అయ్యారో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మంత్ అదేవిధంగా ఇయర్ అనేది ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారో ఆ మంత్ అదేవిధంగా ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కన చూసుకుంటే మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఐటీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఐటీ పైన అప్లై చేస్తే వేరే వాళ్ళైతే వేరే డీటెయిల్స్ అనేది ఇక్కడ షో అనేది అవుతుంది. అదైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఐటీఐ డిసిప్లిన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ట్రేడ్ అనేది ఇక్కడైతే చూస్ అనేది అవుతుందండి. ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఎన్సీయూటీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు మోడ్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడైతే మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫుల్ టైం అనేది చేశారని ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది ఎక్కడైతే మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐటీఐ మార్క్ షీట్ అనేది ఎప్పుడు మీకు ఇష్యూ అయిందో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th మీకు మ్యాథ్స్లో ఎంత పర్సంటేజ్ ఉందనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు 10th మీకు సైన్స్లో ఎంత పర్సంటేజ్ ఉందో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీకు 10th అనేది ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ అయితే ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు కొన్ని క్రైటీరియా అయితే అడిగారండి, అదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. హైట్ అనేది మీకు ఎంత హైట్ ఉందో మీ హైట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెయిట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మినిమం హైట్ అనేది ఇక్కడ 160 అయితే ఉండాల్సి అయితే ఉంటుందని వాళ్ళు అడిగారండి. అదేవిధంగా వెయిట్ అనేది 48 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పించారు. అదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్ని కంప్యూటర్ లిటరేచర్ మీకు తెలిసి ఉంటే ఇక్కడ టిక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదర్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే ఇక్కడ వదిలేయచ్చు. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు ఇచ్చుకోవచ్చు అండి. లేకపోతే ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా పీస్ సెక్టర్లో మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళైతే నో అని ఇచ్చినా పర్లేదు, లేదా ఎన్ఏ నన్ అని ఇచ్చినా మీరు పర్లేదండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మెరిటల్ స్టేటస్ అని ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా, సింగిలా లేదా డైవర్సడా, విడోసా అనేది ఉంటే ఇక్కడైతే మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిలీజియన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మదర్ టంగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ మదర్ టంగ్ ఏంటో అనేది ఇక్కడైతే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కింద చాలా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలుగు ఉంటే తెలుగు అని ఇక్కడ ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు స్టేట్ లేదా మీరు డొమికుల్ స్టేట్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీరు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటే అదైతే ఫిల్అప్ అనేది చేయండి. పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే యాస్టీస్గా అనేది షో అనేది అవుతుందండి. లేకపోతే అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది నేమ్ అనేది. అంటే మీ ఎంపీసీఎల్లో మీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్నా వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అయినా క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇక్కడ మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫోటో అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అండి, ఫోటో అనేది ఎలా ఉండాలనేది. ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం అనేది ఇక్కడ 10 to ఇక్కడ 50 KB లోపు అయితే మీ ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, రీసెంట్ ఫోటో అనేది.
జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు మినిమమ్ అనేది ఇక్కడ 20 లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అయితే మీరు ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు అంతా ఫిల్అప్ చేసిన రైట్ ఉందా లేదా అనేది. అంతా ఫిల్అప్ చేసిన రైటే ఉంటే ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అడుగుతుందండి. మీరు ఒకసారి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మరోసారి ఎడిట్ అయితే చేసుకోలేరు. అందుకే ఏదైనా ఉంటే ఇప్పుడే అనేది మీరు ఎడిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఇది క్యాన్సల్ అనేది చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడ ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడైతే అన్ని టిక్ మార్క్ అయితే పడ్డాయండి. మీరు ప్రతి ప్రాసెస్ అని ఇక్కడైతే కంప్లీట్ అనేది చేసుకున్నారు. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ అని చేసి మీ ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే విధంగా మీరు మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.